మధ్యతరగతి భారతీయుల కళ ప్రపంచం అమెరికా. మావాడు అమెరికా పోయిండు అని అదొక స్టేటస్, సొసైటీలో అదొక స్టేటస్గా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు. ఆడికి పోయి అక్కడ ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారు, ఏమవుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. కానీ మావాడు అమెరికా పోవాలా, అమెరికా పోయిండు అదొక స్టేటస్ సింబల్గా చూయించుకుంటారు మధ్యతరగతి. అది ఎక్కువ తెలుగోళ్ళు అయితే ఇంకా ఎక్కువ, ఫస్ట్ తెలుగోళ్ళు ఏవో మావాడు వెళ్ళిపోయిండు అనేసి. ఇట్లా అవుతూ ఉంటే ఈ అమెరికా పోతానికి ఇంకా బీటెక్లు అనేసి బీటెక్లు కాలేజీలు బాగానే వచ్చినాయి. ఇంకా బీటెక్లు చదివేసి అందరు ఇంకా సాఫ్ట్వేర్ అనేసి బయలుదేరి అమెరికా పోతున్నారు. అయితే ఈ అమెరికా పోతానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉద్యోగాలు లేవు. భారతదేశంలో ఉద్యోగాలు లేకపోయేసరికి ఇంకా పోయి అమెరికాని పోయారు. అప్పుడు మరీ ఎఫ్సి వాళ్ళకి, ఆ ఓసీ వాళ్ళకైతే కనుక అసలు ఉద్యోగమే రావట్లేదు. కాబట్టి వాళ్ళకి ఇంకా రిజర్వేషన్లు అవన్నీ ఉండేసరికి వాళ్ళకి తప్పదు. కాబట్టి దేశము, తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. పోయి అక్కడ సంపాదించుకొని అక్కడ బతుకు తెరువు కోసం పోతున్నారు. అయితే ఇప్పుడు ఎట్లుందంటే అమెరికా పోగానే ఆడ వెంటనే ఏ ఉంటాయి, చెట్లకి డాలర్లు ఉంటాయి, పోయి ఆ డాలర్లు తెంపుకోవాలా అంతే అన్న దాంతోటే ఉన్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు కొంచెం ఏదో ఈ యూట్యూబ్ ఇదంతా వచ్చేసి కొంచెం అవేర్నెస్ అయ్యింది. కానీ అంతకంటే ముందు అట్లనే ఉండేది. అమెరికా పోగానే ఇట్లా చెట్లకి డాలర్లు ఉంటాయి, వెంటనే రారా జాబ్ వస్తుంది, అట్లా ఉండేది. సరే ఇప్పుడైతే కనుక తెలుస్తుంది కొద్దిగా ఎట్లుంది అమెరికా పరిస్థితి అని. అయినా కూడా అమెరికా పోతానికి ఆ క్రేజీ మాత్రం ఇంకా తగ్గలేదు. తల్లిదండ్రులలో కానీ జనాలలో అమెరికా మావోడిని అమెరికా పంపించాలా అన్నది తగ్గలేదు. సరే వీళ్ళందరిది అమెరికా పోవటం ఇదంతా ఏమో కానీ నారాయణ, శ్రీ చైతన్య ఇట్లాంటి వాళ్ళైతే బాగానే కోచింగులు ఇచ్చి బీటెక్కుల కోసం అది ఇచ్చి ఇది ఇచ్చి బాగానే డబ్బులు సంపాదించారు. వీళ్ళ వల్ల ఇక్కడ ఇదే కాకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా బోల్డ్ అని వచ్చేసినాయి. వాళ్ళు కూడా బాగానే డబ్బులు సంపాదించారు. ఈ అమెరికా పోయి చాలా మంది అయిపోయారు. ఇప్పుడు H1లతోటి ఏంది, తర్వాత ఈ F1 స్టూడెంట్ వీసాలకు పోయి అక్కడ ఎంఎస్ చేసి అక్కడ మళ్ళీ జాబ్ చేసుకుంటా ఇట్లా వీళ్ళు చాలా మంది అయిపోయారు. ఈ ఇండియన్స్ అక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో, ఐటీ దాంట్లో అయితే, ఇండస్ట్రీలో అయితే కనుక ఇంకా యూఎస్లో ఇండియన్స్ చాలా మంది అయిపోయారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, అక్కడ గొడవలు కూడా అవుతున్నాయి. అక్కడ వాడిని తొక్కేయాలి, ఇండియన్సే అనమాట. వాడెక్కువ ఇదవుతున్నాడు, వీడెక్కువ జాబు పోతుంది అన్న ఈ టెన్షన్లు ఇవన్నీ ఉన్నాయి. ఒకరినొకరు తొక్కేసుకోవాలి, అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అంటే ఏంది, చాలా మంది అయిపోయారు. ఈ చాలా రోజులు అయిపోయేసరికి చాలా మంది అయిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పోయిన పిల్లలు కూడా వాళ్ళు చదివేసి వాళ్ళు కూడా జాబ్కి ఎక్కారు, జాబ్ చేస్తున్నారు. అట్లా అయ్యేసరికి సాఫ్ట్వేర్ జాబ్ అయ్యేసరికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు అక్కడ. సరే ఇంకా F1 మీద పోతాం అనుకుంటే స్టూడెంట్స్ ఏదో H1 కొంచెం స్ట్రిక్ట్ అయ్యింది అట్లా అయ్యింది అన్నారు. కానీ F1 మీద పోవచ్చు అనేసి స్టూడెంట్స్ అప్పుడు చాలా మందిని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సరే డెమోక్రాట్స్ ఉన్నన్ని రోజులు కొంచెం మంచిగానే ఫేవర్గానే ఉన్నారు స్టూడెంట్స్కి, అట్లా ఉంది. ఇప్పుడు రిపబ్లికన్స్ అయిన ట్రంప్ వచ్చేసరికి ఇప్పుడు ట్రంప్ ఏంది, ఇప్పుడు చాలా మంది అయిపోయేసరికి ట్రంప్ ఇంకా నిమ్మలంగా మొదలుపెట్టింది. ఇమిగ్రెంట్స్ని పంపిస్తాం, వాళ్ళని పంపిస్తాం, వీళ్ళని పంపిస్తామని. ఇమిగ్రెంట్స్ ఏమో ఆ మెక్సికో బార్డర్ దాటి వచ్చి ఏదో ఆడ్ జాబ్స్ అంటే ఏదో చిన్న చితక పనులు చేసుకుంటా బతుకుతుంటారు. కానీ వాళ్ళు లేకపోతే అసలు అమెరికా నడవదు. ఈ ఇమిగ్రెంట్స్, ఈ మెక్సికన్స్ లేకపోతే అమెరికాలో నడవదు. రోడ్లు వేయటం కానీ వేరే కానీ వాళ్ళే చేస్తారు. ఎక్కువ హార్డ్ పని అంటే కష్టమైన పనులన్నీ ఎక్కువ మెక్సికన్సే చేస్తుంటారు. కానీ ఈ ట్రంప్ నేను పంపించేస్తా అంటున్నాడు. ఇది పంపించేసేసరికి ఇప్పుడు ఏమయ్యిద్దంటే ఈ మెక్సికన్లు ఏంటి తక్కువ ఉద్యోగం అయితే $5 ఇచ్చినా కూడా గంటకి వాళ్ళు చేసి పడేస్తారు. ఏదన్నా గంటకి $5 అంటే వాళ్ళకి చాలా ఎక్కువనే. అయితే ఇప్పుడేమవుతుంది, వీళ్ళందరినీ పోయేసరికి ఇప్పుడు మామూలుగా గ్రీన్ కార్డ్ వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు కదా, ఈ సిటిజన్స్ కానీ వాళ్ళు పనులు తక్కువ అయ్యేసరికి రేట్ ఎక్కువ అడుగుతారు. వాళ్ళు మాకు ఇంత ఇస్తేనే మేము చేస్తాం, మాకు లేకపోతే మేము చెయ్యమని. కాబట్టి ఈ బిజినెస్లో కొంచెం కష్టమే అయ్యిద్ది. బిజినెస్లు ఉంటాయి కదా, చిన్న మామూలు బిజినెస్లు పెట్టుకొని ఉండే వాళ్ళకి ఇది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, అట్లా అయ్యిద్ది. ఇంకా ఇండియన్స్ వస్తే కనుక ఇంకా ఇండియన్స్ అయితే చాలా మంది అయిపోయారు ఆల్రెడీగా. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ F1 అక్కడికి పోయి మళ్ళీ ఓటీపీ అంటారు కదా, ఏదో 2 years ఏమో ఉంటుంది F1 స్టూడెంట్ వీసా. తర్వాత అదే జాబ్ వెతుక్కొని జాబ్స్ దాంట్లోకి
మళ్ళీ H1లో వస్తారు. ఇదంతా అయ్యేసరికి ఆడ చాలా మంది అవుతున్నారు. మరి ఇంకా ఇమిగ్రేషన్ రూల్స్ ఇంకేం గట్టిగా చేస్తాడో ఈ ట్రంప్, ఏమయ్యిద్దో అప్పుడు తెలియదు. ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు F1 వాళ్ళు పోయి అక్కడ ఏదో హోటల్స్లో చేస్తారు, గ్యాస్ స్టేషన్లలో, పెట్రోల్ బంకుల్లో చేస్తుంటారు. గ్రోసరీ స్టోర్ అంటే కనుక ఈ చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, వాటిలలో ఇండియన్ షాపుల్లో పనిచేస్తుంటారు. కొంతమంది చిన్న డ్రైవర్లకు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఇవన్నీ ఇట్లాంటి జాబ్స్ చేయకూడదని స్ట్రిక్ట్గా చేస్తుంటే వీళ్ళు పట్టుబడితే కనుక డిపోటేషన్ అంటే ఇంకా కంట్రీ వాళ్ళే పంపిస్తారు. అక్కడ డిపోటేషన్ అని పాస్పోర్ట్ మీద ఒక్కసారి పడితే ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు వాళ్ళు మళ్ళీ అమెరికా పోతానికి లేదు. పోయినా కూడా వాళ్ళకి వీసా అనేది చాలా కష్టం వస్తానికి. అమెరికాకే కాదు, ఏ దేశానికి పోవాలన్నా కూడా డిపోర్ట్ అయిన వాళ్ళకి వీసా రావడానికి కొంచెం కష్టం అయ్యిద్ది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కానీ అప్పుడు పార్ట్ టైం జాబ్ లేకపోతే ఇంకా చాలా కష్టం అయ్యిద్ది ఆడ చదవటాలు అవన్నీ. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఇక్కడి నుంచి లక్షలు ఇండియా నుంచి అమెరికా తీసుకుపోయి ఒకడు MS అయిపోయేసరికి 40 లక్షల దాకా అయ్యిద్ది. 40 లక్షలు ఆడ పెట్టుబడి పెడితే ఆయన తర్వాత ఉద్యోగం వచ్చి ఆయన 40 లక్షలు సంపాదించాలంటే మరి ఆ H1 మీద ఎన్ని రోజులు అయ్యిద్దో ఏమో కానీ ఇంకా ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే జాబ్ ఉండదు, వాళ్ళు అంతా డిపెండే ఉంటుంది కదా, పార్ట్ టైమ్స్ ఉండవు, ఏముండవు, ఏదో కాస్త ఇంటి రెంట్ కట్టుకుంటాం కన్నా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడైతే ఇంకా ఏది ఉండదు. కాబట్టి ఏదో పోయి చదువుకోగానే జాబ్ వస్తుందా అనేది కూడా డౌటే ఉంది. వాళ్ళు రమ్మంటారు F1 వీసాలకి రాండి మేము ఇస్తామని అంటారు. కానీ ఆ చదువుకున్నాక జాబ్ అనేది వస్తుందా? ఈ తల్లిదండ్రులు ఏదో గొప్ప కోసం షో ఆఫ్ కోసం పోవాలా అమెరికా అని పోతారు. వాళ్ళు ఆడ కష్టపడుతూనే ఉంటారు. ఇంకా ఇప్పుడు ఏమయ్యిద్దో ఏందో మరి. ఈ ట్రంప్ ఉన్నన్ని రోజులైతే కష్టమే, ఈ 5-6 ఏళ్ళు. నన్ను ఇక్కడనే ఏదో ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో చేసుకొని బతికితే పర్వాలేదు. ఇంకా ఈ పంజాబ్ వాళ్ళు వీళ్ళందరూ పోతారు మెక్సికో నుంచి బార్డర్ అంతా దాటి ఆ నీళ్ళు అవన్నీ చాలా డేంజర్గా దాటి అందులోకి పోయి హోటళ్ళల్లో పనిచేస్తుంటారు. వాళ్ళకు కూడా అసలు ఇప్పుడు వాళ్ళనే పంపించేది పాండి అని. వాళ్ళు ఒకవేళ పట్టుబడితే మాత్రం వాళ్ళని జైల్లో వేస్తున్నారు, లేకపోతే డిపోర్ట్ అని పంపించటం, అదంతా ఏది సంకళ్ళేసి అట్లా పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ చేసేది మాత్రం మరి ఇప్పుడు అవుతున్నది కొంచెం కష్టమే ఇండియా వాళ్ళకి. ఇండియన్ అది మెయిన్గా స్టూడెంట్స్కి, H1 వాళ్ళకి. మరి H1 స్టూడెంట్స్ వాళ్ళది ఇట్లాంటి వాళ్ళని తీసాక నెక్స్ట్ H1 మీద కూడా ఆయన ఎఫెక్ట్ పడుతుండొచ్చు. అది ఇప్పుడు అయ్యేది సిచ్యువేషన్. కొంతమంది ఏమో మా చుట్టాలు ఉన్నారు, మా బాబాయ్ ఉన్నాడు, మా వాళ్ళు ఉన్నారు, మాకు అది ఉంది ఇది ఉంది, మాకు ఆడ బాగుందని మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు ఏదో అయిపోయి చేసేస్తారు అనుకుంటారు. కానీ యుఎస్లో అట్లా ఉండదు. యుఎస్లో రిలేషన్స్ ఏదో కొంతసేపు అంతవరకే కానీ పోయి వాళ్ళ ఇంట్లో కూర్చునేది ఇవాళ రేపు ఎక్కడ కూడా పోయి నేను వాళ్ళ ఇంట్లో నెలలు కూర్చుంటా అంటే అది ఎవరు అంత ఇది ఉండదు. ఇండియాలోనే ఉంది. ఇంకా యుఎస్లో పోయి వాళ్ళ సంపాదన ఎట్లుందో ఏందో వాళ్ళ ఇంట్లో కూర్చోవటం అట్లా. మరి ఇంకా ఏమో మరి వాళ్ళ రిలేషన్ ఎట్లా మెయింటైన్ ఉంటుందో ఏమో కానీ ఎక్కువ మంది అయితే అట్లే ఉండనియరు. సరే వీళ్ళు పోయి ఏదో ఆర్ట్ జాబ్ చేద్దామన్నా కూడా ఆర్ట్ జాబ్ దొరకదు. ఇక్కడి నుంచి మా వాళ్ళు ఉన్నారు మేము పోతే మా వాళ్ళు వెంటనే అంటే ఉండదు. యుఎస్లో అట్లాంటి రిలేషన్స్కి అంత పెద్ద విలువగా ఇంకా వాళ్ళని ఇక్కడనే ఉంచేసి ఇవన్నీ ఏందో చేసేద్దాం అనేది చాలా తక్కువ. కొంతమంది ఏమన్నా మరి ఏమో కానీ చాలా తక్కువనే ఉంటారు. మా వాళ్ళు వచ్చేసారు ఇంకా వీళ్ళు ఒక 5-6 నెలలు ఇంక ఇన్నే ఉంటారు అనేది మరి అది చాలా తక్కువనే ఉంటారు అట్లా ఇండ్లలో పెట్టుకోవటం. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, చదువులు ఉంటాయి, వాళ్ళ జాబ్లు అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి ఇల్లు మోర్టగేజ్ ఉంటుంది, కారు మోర్టగేజ్, ఇవన్నీ వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఖర్చులు వాళ్ళకి చాలానే ఉంటాయి. ఇండియాలోనే కొంచెం మిగిలిద్ది. యుఎస్ పోతే మిగలటం కొంచెం కష్టమే. హస్బెండ్ అండ్ వైఫ్ పనిచేస్తేనే అప్పుడు కొంచెం పర్వాలేదు. లేకపోతే మిగలటం అంటే ప్రతి పైసాకి ట్యాక్స్ కట్టాలి కదా అక్కడ వాళ్ళు. ప్రతి రూపాయి సంపాదించిన ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టాలా. ఏం చేసాం అనేది కూడా చాలా వరకు గవర్నమెంట్కి చూపించాలి కదా. ఇంటికి మోర్టగేజ్ పోయిందనో లేకపోతే కార్కి పోయిందనో కార్కి ఇది కట్టాలి కదా. ట్యాక్సులు ఉంటాయి, ఇంటి ట్యాక్సులు ఉంటాయి, ఇల్లు మోర్టగేజ్ ఉంటుంది, కారు కూడా లోన్ ఉంటుంది కదా, కార్ లోన్ ఉంటుంది, అన్నీ లోన్లో ఉంటాయి. కొంతమంది సోఫా కూడా EMI ఇవన్నీ ఉంటాయి కదా అందరికీ. ఇవన్నీ కట్టుకునేసరికి వాళ్ళ తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇవన్నీ అంటే వాళ్ళ ఖర్చులు అయిపోతాయి. కాబట్టి ఆడికి పోయి మా వాళ్ళు ఉన్నారు ఇంక ఈడ కూర్చుంటాం మేమంటే కుదరదు. అట్లా ఉంది ఆడ. కాబట్టి ఈ రిలేషన్స్ కొంతవరకే ఉంటుంది ఆడ కూడా.